శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు హనుమ. గోష్పదీకృతమారాసిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అని ఆయన గురించి స్తోత్రం చేస్తే ఇదే స్తోత్రం చేస్తాం. ఏదైనా మనం మెళ్ళో ఒక హారం వేసుకున్నాం అనుకోండి, ఆ హారానికి రెండు వైపులా పేటలు అంటారు. రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూసాను ఉంటుంది. అది చాలా సొబగుగా చాలా గొప్పగా ఉంటుంది. సీతమ్మ రాముడు అనబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస, ఆ మణి హనుమ. ఆయన శ్రీరామాయణానికి అంతటికీ కూడా గొప్ప తేజస్సుని, రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు. అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు, బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత, హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం. ఆయనని సేవించినటువంటి వారికి జాడ్యము పోతుంది. జాడ్యము అంటే జడత్వము. జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు. రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు. నరవానరముల చేత సంహరింపబడడు కనుక, ఆయన నరవానరముల చేత సంహరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు. దేవతలందరూ వానరుల యొక్క అంశలలో వచ్చారు. కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం. అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏమిటంటే బాలకాండలో హనుమ కనపడరు, అయోధ్యకాండలో కనపడరు, అరణ్యకాండలో కనపడరు. ఆయన కనపడేది 3 కాండలు దాటిపోయిన తర్వాత 4వ కాండ కిష్కింధకాండ ప్రారంభంలో కనపడతారు. 4వ కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు. ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కిష్కింధకాండ వరకు ఉన్న పాత్రల్ని మర్చిపోయిన వాళ్ళు ఉంటారేమో, కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టలేరు. అంత గొప్ప స్థితిని పొందుతుంది. 7 కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలా మంది చదవరు, 6 కాండలే చదువుతారు. 6 కాండలలో 3 కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు. 4వదైన కిష్కింధకాండలో ఆయన ప్రవేశం. 4వదైన కిష్కింధకాండలో హనుమత్ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు. అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్విలా భయపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమ పాత్ర ప్రవేశం. ఎవరి హనుమ, ఎక్కడి నుంచి వచ్చారు, మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు. కానీ అసలు హనుమ యొక్క అవతార విశేషాన్నంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు. అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది, అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది. కారణజన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి. ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో, అరణ్యంలో. ఆమెకి శాలిశూక నిభాభాసం ప్రసూతేమంతదాంగన ఫలాన్యాహర్తుకామా వై నిష్క్రాంత గహనే వనే అన్నారు మహర్షి. ఆమె శాలిశూక నిభాభాసం. హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు. ఆయనకి తీసుకెళ్లి నీలం రంగు వేసేస్తూ ఉంటారు. అసలు ఆయన రంగు అది కాదు. ఆయన పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు. వీష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అంటారు సుందరకాండలో మహర్షి. మెరుపుల పోగు ఎలా ఉంటుందో అంత పచ్చటి రంగు అయింది. శాలిశూక నిభాభాసం అంటే ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు. ఆవిడికి ఆకలేసి
ఓ పండు తిందామని ఆ గుహలోంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది. ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనేవని. ఇప్పుడు ఈ పిల్లవాడు పడుకుని ఉన్నాడు, అప్పుడే పుట్టాడు. పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు. పుడుతూనే ఈ పిల్లవాడికో పండు తిందామనిపించి ఆయన పైకి తలెత్తి చూశాడు. బాలసూర్యుడు కనబడ్డాడు. అంటే తెల్లవారుజాము సమయంలో సూర్యోదయ సమయమునందు స్వామి హనుమ జన్మించారు. ఆ బాలసూర్యుడిని చూసి ఇదేదో ఎర్రటి పండు అనుకున్నారు ఆయన. అనుకుని వెంటనే బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తివాన్ అన్నారంతే మహర్షి. బాలసూర్యుణ్ణి చూసి తినే పండనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్యపథం వైపుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు? మహర్షి అన్నారు, బాలార్కాభిముఖో బాలో. బాలసూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు. పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలుణ్ణి చూశాడు. అరేరే, నేను ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు. ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపము, అసాధారణము. వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు. కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్య బింబాన్ని పట్టుకున్నాడు, పండనుకుని తిందామని. అది పర్వకాలం కాబట్టి రాహువు సూర్యుణ్ణి గ్రసించడం కోసమని ఆయన వచ్చాడు. పిల్లలకి చాపల్యం ఉంటుంది, కాసేపు ఇది పట్టుకుంటారు, ఇంకొకటి కనపడదు, ఆకర్షణీయంగా అనిపిస్తే దీన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఆ రాహువు ఈ పిల్లవాడిని చూసి అడిగిపోయాడు. అడిగిపోయి, నాకు దేవతలు వరమిచ్చారు, నేను మాత్రమే పర్వకాలంలో సూర్యచంద్రుల్ని రాహువు కేతువు తినాలి. అటువంటిది ఇవాళ ఒక పిల్లవాడు కూడా వచ్చాడు. కాబట్టి దేవతలు మర్యాద తప్పారు. కాబట్టి దేవతల అధిపతినైన ఇంద్రుణ్ణి అడుగుతానని చెప్పి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు గబగబా వచ్చి మళ్ళీ సూర్యబింబాన్ని ఈలోగా రాహువు దేవలోకానికి వెళ్లి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశాడు. అయ్యా, పర్వకాలంలో నేను తినాలి, కానీ వేరొక పిల్లవాడు వచ్చి తినేస్తున్నాడు సూర్యుడిని. అది ఎలా సంభవం? నేను వస్తాను పద అని ఇంద్రుడు బయలుదేరి వచ్చాడు ఐరావతం మీద. ఈ పిల్లవాడు సూర్యబింబాన్ని పట్టుకుని అది ఏదో కొరికి తినబడేటటువంటి పండనుకుని కొరకబోతున్న సమయంలో మళ్ళీ రాహువు వచ్చాడు. ఆయన మళ్ళీ ఈ బింబాన్ని వదిలేసి రాహువు దగ్గరికి వెళ్ళాడు. రాహువు భయపడి వెనకనున్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఈయన మళ్ళీ రాహువుని విడిచిపెట్టి ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడు ఏనుగు నచ్చింది ఈసారి ఆయనకి. ఎందుకంటే తెల్లగా ఉంటుంది ఐరావతం పుష్టిగా. ఈ పండు బాగుందని ఐరావతాన్ని వెళ్ళి పట్టుకుని కొరకబోతున్నారు. ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు. కొడితే అంతే, ఎడమ దవడ విరిగి ఆ పైనుంచి కింద పడిపోయారు. శ్రీరామాయణం ప్రకారం ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి. కింద పడిపోయి ఆ గుహలో రాతి మీద పడి కింద పడిపోయారు. కింద పడిపోగానే వాయువుకి తెలిసింది విషయం. అపారమైన తేజోమూర్తిని శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను, తండ్రిని అయ్యాను. ఇటువంటి పిల్లవాణ్ణి ఇంద్రుడు ధూర్తుడై వజ్రం పెట్టి కొట్టాడు. కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తానన్నాడు. అదో చిత్రం. కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఇప్పటి వరకు జరగని చమత్కారం జరిగింది. ఎవడో హవిస్సిస్తున్నవాడు అలాగే ఉండిపోయాడు, సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యం ఇస్తున్నవాడు అలా ఉండిపోయాడు, నవ్వుతున్నవాడు నవ్వుతూ ఉండిపోయాడు, ఏడుస్తున్నవాడు ఏడుస్తూ ఉండిపోయాడు. ఎక్కడా లోకంలో కదలికలు లేవు. బయట తిరగడం మానే లేదు వాయువు. హనుమ మీద ఇంద్రుడు వజ్రం ప్రయోగిస్తే శరీరముల లోపల తిరగడం కూడా మానేశాడు ఆయన. ఇప్పుడు అలా ఉండిపోతే దేవతలు బాధపడ్డారు. మనుష్యులు పక్షులు మృగములు అలా అయిపోతే దేవతలకు ఎందుకంటే బాధ? మనం హవిస్సిస్తే తప్ప దేవతలకు అన్నం దొరకదు. మనం ఇచ్చిన హవిస్సే వాళ్ళు తింటారు, తిని తృప్తి పొంది వాళ్ళు వర్షం కురిపిస్తారు. కాబట్టి ఇప్పుడు దేవతలకు హవిస్సు లేదు. కాబట్టి మనుష్యలోకం పక్షాన దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, వాయువు తన యొక్క ప్రసారమును నిలిపివేశాడు,
లోకమంతా కాష్టభూతమైంది. ఒక్కసారి మీ సృష్టి వంక చూడండి, ఏది కదలటల్లా. చెట్టు, చిగురుటాకు, పక్షి, జంతువు, నీరు, చాప అన్నీ అలా అయిపోయాయి. ఎలా అంటే బ్రహ్మగారు అన్నారు, వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్, వాయునాశం పరిత్యక్తం న సుఖం విద్దతే జగత్. ఎంత గొప్ప మాట అన్నారండి బ్రహ్మగారు రామాయణంలో. వాయు ప్రాణ, వాయువే ప్రాణము అన్నది. వాయువుని రమ్మని నేను పిలవాలి, కోపించి ఉన్నాడు. నేను రాను అని కూడా ఓ మాట అనేస్తే చాలా పెద్ద ప్రళయమే వస్తుంది. కాబట్టి నేనే వస్తానన్నారు బ్రహ్మగారు. తిన్నగా వెళ్ళి పిల్లవాడిని ఇలా ముట్టుకున్నారు. బ్రహ్మగారు ఇలా ముట్టుకోవడం ఏమిటి? అది సృష్టి శక్తి. బ్రహ్మగారంటే ఆయన ముట్టుకుంటే సృష్టి జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లవాడిని ఇలా ముట్టుకోగానే ఆ పిల్లవాడు మళ్ళీ లేచాడు. లేవగానే ఇంద్రుడి వంక చూసి ఆయన అన్నారు, నేను ఇవాళ ఈ పిల్లవాడి వలన దేవతలకు లోకములకు పెద్ద ఉపకారం ఒకటి జరగవలసి ఉంది, అందుకుని మళ్ళీ బ్రతికించాను. మీ అందరూ కూడా ఈ పిల్లవానికి వరములు ఇవ్వండి అన్నాడు. అంటే ఇంద్రుడు అన్నాడు, ఈ పిల్లవాడిని పడగొట్టింది నేనే. నేను వేసిన వజ్రాయుధానికి ఇతని ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి, సొట్టబడిన హనువులు కలిగిన వాడు కాబట్టి ఈ పిల్లవాణ్ణి నేను వజ్రాయుధంతో కొట్టానన్న దానికి గుర్తుగా హనుమా అని పిలవబడతాడు. 2, నేనిచ్చే వరం ఏమిటంటే ఈ పిల్లవాణ్ణి నా వజ్రాయుధము ఇక చెనకలేదు. సూర్య భగవానుడు అన్నాడు, నాలో ఉన్న తేజస్సులో 100వ వంతు ఈ పిల్లవాడికి ఇచ్చేస్తున్నాను. వీడికి శాస్త్రం చదువుకునే యోగ్యత కలిగిన నాడు సమస్త శాస్త్రములు నేను బోధ చేస్తాను. వరుణుడు అన్నాడు, ఈ పిల్లవాడికి అలసట, దగ్గుత్తిక ఇలాంటివి కలగవు. వరుణపాశముల చేత ఈ పిల్లవాడు ఎప్పుడూ మృత్యువుని పొందడు. యమధర్మరాజు గారు అన్నారు, నా శక్తి 2 రకములుగా ఉంటుంది. 1 రోగము, 2 మృత్యువు. ఈ 2 లోకంలో ప్రవేశపెడతాను నేను. నా అనుగ్రహం చేత ఈ పిల్లవాడికి రోగముండదు, ఈ పిల్లవాడికి మృత్యు ఉండదు. కాబట్టి ఇతను మృత్యువునకు అతీతుడై ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, ఈ పిల్లవాడు బ్రహ్మదండమునకు కూడా లొంగడు. ఎవరికొచ్చే ఈ శక్తులన్నీ? ఇంకా 1 గుక్కెడు పాలు, అమ్మ పాలు కూడా తాగని పిల్లవాడికి బహుశః పౌరాణిక వాంగ్మయంలో ఎవరికీ కలగనంత రీతిలో హనుమకొచ్చాయి. ఇవన్నీ పుట్టిన గంటలో ఇన్ని దేవతల శక్తులు ఆయనకు వచ్చేసాయి. ఇంతమంది మిగిలిన దేవతలు అందరూ వచ్చారు. అందరూ తమ తమ శక్తుల్ని ధారపోయడంలో చిత్రం ఏమిటంటే, అమ్మవారు ఆవిర్భవిస్తుంటుంది దేవీ భాగవతంలో. అప్పుడు తమ శక్తిలో కొంత ధారపోస్తారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, మా ఆయుధముల వలన ఈ పిల్లవాడు చెనకబడడు. కాబట్టి ఇప్పుడు హనుమని బంధించగలిగినది, కొట్టగలిగినది, చంపగలిగినది, అలసటకి గురి చెయ్యగలిగినది, కాల్చగలిగినది, తడపగలిగినది ఏది ఎవరికి శక్తి లేదు. అటువంటి ఒక మహాభూతము తయారైంది, ఆయనే హనుమ. 1 గంటలో ఇన్ని శక్తుల్ని పిల్లవాడికి ఇచ్చేశారు. ఆయన పసిపిల్లాడు. ఇన్ని శక్తుల్నిచ్చారు కానీ బాల్య చాపల్యమును తీయలేదు. ఈయన అంజనాదేవితో కలిసి వెళ్లి మున్యాశ్రమములకు వెళ్లి ఆ చెట్లన్నీ విరగొట్టేసేవారు, ఆ పాటలన్నీ పీకేసేవారు, ఆ బట్టలన్నీ చింపేసేవారు. విపరీతమైన బలం. అది ఎలా వినియోగించుకోవాలో తెలియగలిగినటువంటి పరిణితిని పొందినటువంటి వయస్సు కాదు. చాపల్యము చేత ఈ బలమంతా కూడా అందరినీ ఇబ్బంది పెట్టేదిగా తయారయ్యారు. అప్పుడు ఋషులందరూ అన్నారు, ఈ పిల్లవాని బలము ఈ పిల్లవాడు మరిచిపోవుగాక. మరి ఎప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లాడికి అని అడిగారు. యదా తే స్మార్యతే కీర్తి తదా తే వర్ధతే బలం. ఈ పిల్లవాని యొక్క బలాన్ని మళ్లీ జ్ఞాపకం చెయ్యడం కోసమని ఏ మహాపురుషుడు ఏ కాలమునందు స్తోత్రం చేస్తాడో ఆ కాలమునందు జ్ఞాపకానికి వస్తుంది. అంటే ఇప్పటికీ హనుమ మరిచిపోయి ఉన్నారా తన బలాన్ని? మరిచిపోయి ఉంటే 100 యోజనములు ఎలా దాటారండి? హనుమ ఎప్పుడూ బలవంతులే. ఆయన శాపం ఎప్పుడు తీరిపోయిందో తెలుసా అండి? కిష్కింధకాండ చివరిలో తీరిపోయాయి. కిష్కింధకాండ చిట్ట చివరిలోకి వెళ్ళినప్పుడు ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి. దొరికేసిందిగా,
విషయం తెలిసిపోయింది. 100 యోజనములు దాటి వెళ్ళిపోతే అవతల ఉన్న కాంచన లంకలో శిశుపా వృక్షం కింద సీతమ్మ తల్లి ఉంది. ఉందని ఎలా తెలుసు అంటే దూరదృష్టి కలిగినటువంటి వాడు సంపాతి ఎంత దూరమైనా చూసి చెప్పగలడు. ఇదిగో ఇక్కడి నుంచి నాకు చూస్తే 100 యోజనముల అవతల కాంచన లంకలో ఉన్నటువంటి శిశుపా వృక్షం కింద కూర్చున్న సీతమ్మ తల్లి నాకు కనపడుతోంది, అక్కడుంది సీతమ్మ అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళాలి. ఎవరు వెడతారు? మైందుడున్నాడు, దివిదుడున్నాడు, జాంబవంతుడున్నాడు, అంగదుడున్నాడు, సుషేణుడున్నాడు, తారుడున్నాడు. వీళ్ళందరూ లేచి ఒకడు 30, ఒకడు 40, ఒకడు 50, ఒకడు 60, ఒకడు 70, ఒకడు 90. ఎవడు ఎంత చెప్పినా 100 వెళ్ళి 100 తిరిగి రాలేని వాడు సముద్రంలోనే పడిపోతాడు. ఒక్క అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణ ప్రవేశము చేయగలను, కానీ తిరిగి నేను వెనక్కి రాగలనా అన్న విషయంలో నాకు స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు, రాగలనో రాలేను అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, నువ్వు ప్రభువి, నిన్ను పంపించరేమిటి అని అప్పుడు స్తోత్రం చేశాడు హనుమని. హనుమా, నీ శక్తి నీకు తెలియదు, నువ్వు నీ శక్తిని పుంజుకో, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు, నీకింత శక్తి ఉంది, నువ్వు వాయుదేవుని కుమారుడవు అని స్తోత్రం చేశాడు. ఆయన్ని స్తోత్రం చేసి గుర్తు చెయ్యగానే శాప విమోచనం అయిపోయింది, ఆయనకి బలం వచ్చేసింది. హనుమ ఉత్తరక్షణ ప్రతిజ్ఞ చేశారు, నేను ఇక్కడ నుంచి బయలుదేరితే, నేను నిలబడినప్పుడు, నేను ఇక్కడి నుంచి ఎగిరినప్పుడు నా పాదముల యొక్క శక్తిని భూమి తట్టుకోలేక పాతాళములోకి కుంగిపోతుంది. కాబట్టి నేను మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి బయలుదేరుతాను. నా శక్తి ఏమిటో నాకు అర్థమైంది. 100 యోజనముల సముద్రమును నేను లంఘించి ఆవలకి వెళ్ళక్కర్లేదు, నేనిప్పుడు 100 యోజనములు గడచి వెడతానన్నారు ఆయన. అప్పుడే పోయింది ఆయనకి ఆ శాపం. హనుమ గురించి ఒక మాట చెప్తారు కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో, సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఇది చివరి శ్లోకం కిష్కింధకాండకి. మహర్షి అన్నారు, శరీరంతో వెళ్ళాలి సముద్రం దాటి, మనసుతో వెళ్ళిపోయారు హనుమన్నారు. అది ఆయన మనోజవం, ఆయనకేం భయం లేదు. హనుమ అంటే హనుమే. అందుకే రామాయణంలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. మీరు చూడండి, ఆయన మొట్టమొదట కిష్కింధకాండలో కనపడ్డప్పుడు సుగ్రీవుడు హడిలిపోయి పారిపోతున్నాడు. ఆపారు ఆయన. ఎందుకు అలా పారిపోతున్నావు అని అడిగారు. లఘుచిత్తతమాత్మానం నస్థాపయసి యో మతః అన్న రాప్ చేసి, ఇంత తేలికైన మనస్సున్న వాడివి, ఇంత పిరికి వాడివి, నువ్వు వానరాజ్యానికి రాజవుతావా? నువ్వు అహో శాఖా మృగత్వంతే అన్నారు. అది మంత్రి అంటే. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు. కొమ్మల మీద తిరిగే కోతి ఏమిట్రా ఈ పరుగో అని అడిగారు. ప్రభువు అని దయ చూపించలేదు. ఏమిటా పరిగెత్తడం ఏమిటి? ఎందుకు పరిగెడుతున్నావు వృక్షమూకం మీద? వాలి రాడుగా ఇక్కడికి, దేనికి నీకు భయం? 2 నరులు వస్తున్నారు, చూడు ఎలా ఉన్నారు. రామలక్ష్మణులు వెళ్ళిపోతున్నారు అక్కడ పంపా తీరంలో. వాలి పంపి ఉంటాడు నన్ను చంపడానికి, వాళ్ళిద్దరిని చూస్తే భయం ఇట్లా, అందుకే పారిపోతున్నానన్నారు. చూస్తే పారిపోవడమే, వాళ్ళెవరో ఏమిటో నేను కనుక్కొస్తాను, అలా ఉండు. వెళ్ళి రామలక్ష్మణులతో సుగ్రీవుడికి మైత్రి చేయించారు. రామలక్ష్మణులకు సుగ్రీవుడికి మైత్రి జరిగింది కాబట్టి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది. సుగ్రీవుడి భార్య రుమ సుగ్రీవుడికి దక్కింది. అసలు యుద్ధకాండలో ఆయన చేసినటువంటిది ఒక అత్యద్భుతాన్ని చేశారు ఆయన. అది అనన్య సామాన్యం. ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు వానర సైన్యంలో ఎవ్వరూ లేచి నిలబడడానికి వీలు లేకుండా రామచంద్రమూర్తి అంతటి వాడు నిలబడిన తీరుని వాల్మీకి మహర్షి వర్ణించారు. వడగళ్ల వానలో నిలబడిన వాడిలా ఉన్నాడు రాముడు అన్నారు. ఒక వానరుణ్ణి కాదు, కొన్ని కోట్ల మంది వానరుల్ని, 84 కోట్ల మంది వానరుల్ని అని నాకు జ్ఞాపకం. ఆకాశంలో మేఘాల చాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల బులుకులు విరిగిపోయాయి. కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మందికి కాళ్ళో చేతిలో విరిగిపోయాయి. రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేల మీద. ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు. గౌరవం ఇచ్చి బ్రహ్మాస్త్రానికి కాసేపు కట్టుబడి లేచారు. విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ 2 కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరులు
చూద్దామని వెడుతున్నారు. పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి. అలా కొట్టేశాడు ఇంద్రజిత్తు. పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు. కాగడాలు పట్టుకుని వెళ్ళి విభీషణుడు అన్నాడు, తాతా కుశలమా అని అడిగాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, హనుమ కుశలమా అని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలేదు. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు. పొరపాటు పడ్డావా అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, నేను పొరపాటు పడి అడగలేదు, పూర్తి స్వస్థతతో ఈ మాట చెప్తున్నాను నేను. ఎందుకో తెలుసా? ఆ హనుమ ప్రాణాలతో ఉన్నారా మనందరం ఉన్నట్లే. హనుమజ్జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. ఆ హనుమ కాని మరణించారా మనందరం బతికున్నా చచ్చిపోయినట్టు. ఒకవేళ మనందరం చచ్చిపోయిన హనుమొక్కరు బతికుంటే మనందరం బతికినట్టే, బతికించేస్తారాయన. అందుకు అడిగాను, ఉన్నాడా క్షేమంగా? ఇంకొకడైతే ఈ కితాబు విన్నందుకు, చూశావా నా సంగతి అంటాడు విభీషణుణ్ణి. హనుమ వంగి జాంబవంతుడి పాదములు పట్టుకుని, తాత హనుమ నీకు నమస్కరించుచున్నాడు అన్నారు. అంటే ఆయన అన్నారు, నాయన వేళ లేదు, ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం. ఉత్తర క్షణంలో ఎక్కడున్నారు వాళ్ళు? దక్షిణ సముద్రానికి ఆవల కాంచనలంకలో ఉన్నారు. ఈ రాత్రికి రాత్రే నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కున కైలాసము వృషభము అన్న 2 పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి. అక్కడ ఒక ఓషధీ పర్వతం ఉంది, అందులో 4 ఓషధులు ఉన్నాయి. నువ్వు వెంటనే వెళ్ళి ఆ 4 ఓషధులు పట్టుకొచ్చేయాలి 10 నిమిషాల్లో. వాల్మీకి రామాయణంలో మహర్షి ఏమన్నారో తెలుసా అండి? రావణాసురుడి మేడ కూడా కదిలిపోయింది ఆయన వేగానికి. ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిసినట్టు వెళ్ళిపోయారంటే అది ఆయన మారుత తుల్య వేగం. అంటే కైలాసము వృషభము మధ్యలోకి వెడితే ఓషధులు అనుకున్నాయి, ఈయన మనని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు, ఈయనకి కనపడకుండా దాక్కుందామని తేజస్సుని అవి ఉపసంహారం చేస్తే రామకార్యం మీద వచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా? మీరెక్కడున్నా మా వైద్యుడున్నాడు సుషేణుడు, ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేశారు లంకాపట్టణానికి. తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని దింపితే ఈ 4 ఓషధుల యొక్క శక్తికి ఈ 4 ఓషధులు ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బతుకుతారు, అందుకని రాక్షసులు బతకలేదు. అది హనుమ యొక్క శక్తి. అంటే రక్ష చేస్తానన్నాడు. మళ్ళీ చుట్టారు. ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆదికూర్మానికి బాధ పెట్టదా అంటే ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దురదెడుతోందంటే గోకేవాడి కోసం చూస్తున్నాడు. అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు. ఎంత గమ్మత్తుగా చెప్తారో చూడండి. ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్ళీ పావును చుట్టారు. మళ్ళీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు. ఇది మూఢత్వం. తలకాయలు అట్టుకున్నారు, వాళ్ళు తోకట్టుకున్నారు. మళ్ళీ మొదలెట్టండి అన్నారు. మళ్ళీ ఇద్దరు మళ్ళీ మొదలు పెట్టారు. ఈసారి మళ్ళీ సంతోషం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు, కింద ఆదికూర్మ ఉంది, మందరగిరిని తిప్పేస్తే చాలు. ఎంత సంతోషం వచ్చేసిందో. వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు. తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు, పేర్లు చెప్పుకుంటున్నారు, బిరుదులు చెప్పుకుంటున్నారు. ఇటువైపు బలి చక్రవర్తి ఉన్నాడు, ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు, మేము ప్రహ్లాదుడి వంశంలో వాళ్ళం అంటున్నారు. పేర్లు చెప్తున్నారు, పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, పరిగెడుతున్నారు. ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు, అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు. ఇటు పరుగు అటు పరుగు, ఇటు పరుగు అటు పరుగు. భూమి అదిరిపోతోంది. ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం అంతా పైకి లేస్తోంది, కింద పడుతున్నాయి కెరటాలు. అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి. తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు. ఏమాశ్చర్యం! వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి? ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఉలిక్కి పడిపోతుందే. అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే అప్పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చప్పెడిదే మధుని చెవులు చిందరగొనియన్. ఎక్కడో సత్యలోకంలో భావసమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు.
ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. ఏమిట్రా ఈ అల్లరి, ఏమిటి చప్పుడు అన్నాడు. స్వామి ఆశ్చర్యం, పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి, నారాయణుడు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు. పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో. ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని పని కదా, ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం, ఈ పావట్టుకు తిప్పేస్తుండడం, కింద ఆది కూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు, తిరిగేస్తోంది మందరపర్వతం. మంచి సంతోషంగా పరిగెడుతున్నారు. ఈ తిప్పడంలో ఆలోల జలధి లోపల నాలోన విడచి సురలన సురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. ఆయన చెప్పేశాడు, హాలాహలం ముందు పుట్టుకొచ్చింది, అమృతం రాలేదు. అది ఒక్కసారి పాలసముద్రం మించి పైకి లేచింది. ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది, వెంట తరుగుతోంది. ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు, ఆయన కూడా పరుగు మొదలెట్టాడు. ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ. అందరూ కలిసి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు? ఎవరు రక్షిస్తాడు? పర్వతాలు కాలిపోతున్నాయి, గుహలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి, లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది, అరణ్యములు దహించుకుపోతున్నాయి, ప్రాణులు మాడిపోతున్నారు. శని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్కని రక్తరక్షణ కళ సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డుపడ్డా. ఏమిటి ఇంతమంది పరిగెత్తుకొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళకూడదు శూలాలు అడ్డెట్టారు. ఉండవయ్యా బాబు, వెనకాల హాలాహాలం తరుగుకొచ్చేస్తుందని శూలాలు తోసేసి లోపలికి వెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్. పోతన గారు లైవ్ టెలికాస్ట్ అండి, ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ ఘంటం వెళ్ళిపోతోంది, ఆంధ్రీకరణ. అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు. ఓయమ్మో వచ్చేస్తోంది అగ్నిహోత్రం, బాబోయ్ స్వామి రండే రండే అంటారు. అందుని కుయ్యో మొర్రో తెలుగు మాటలు యథాతథంగా వేశారు పోతన గారు. విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంబుజానన ముఖ్యల్. బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట. నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపలున్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ బయటకు వచ్చేసాడు స్వామి. వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు కూర్చోండి లోపల నుంచి కుర్చీలు పట్టరా, చాలా మంది వచ్చేసారు. లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి 4 కుర్చీలు అట్రా, లేకపోతే నా తపశ్శక్తితో 4 మంటపాలు నిర్మిస్తాను అందరూ. ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తుడిచేసుకుని బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి అన్నారు. ఏమొచ్చిందిరా మీ అందరికీ, ఏమైంది అన్నాడు స్వామి. అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి. స్వామి పాలసముద్రం చిలికాం, ఎప్పుడు బతికుండిపోదామని, అందులోంచి హాలాహలం వచ్చింది, మీరు గుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలేంటి, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, మొత్తం విశ్వానికి తండ్రి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తియుతుడవీవు, శబ్ద యోనివీవు, జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకును. అందుకని స్వామీను అటువంటి వాడివి. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు, దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలతులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము హాస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదస. సీతమ్మ రామాయణంలో కేవలం ఒక స్త్రీ పాత్ర మాత్రమే కాదు. సీతమ్మ గురించి శాస్త్రం ఏం చెప్తోందంటే, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణైన లలితా మహాత్రిపుర సుందరి స్వరూపమే సీతాదేవి. ఇది ఒక రహస్యమైన అంశం. అందుకే ఆ తల్లి లోక కళ్యాణం కోసం రాముని చేత రావణ సంహారం చేయడం కోసమే ఒక అద్భుతమైన ప్రణాళిక వేసి అశోకవనంలో కూర్చుని రాముని చేత కార్యం చేయించింది. అదేవిధంగా హనుమస్వామి నాడే సాక్షాత్ రుద్రుడు. వీళ్ళు ముగ్గురు ఎలాంటి వాళ్ళంటే స్వతంత్రులు. అంటే ఎవరి సహాయం అక్కర్లేకుండా అన్నీ చేయగలిగిన శక్తి ముగ్గురికి ఉంది. రాముడా అసహాయ సూర్యుడు, ఆయనకి ఎవరి సహాయం అక్కర్లేదు, కానీ సహాయం తీసుకున్నట్టు కనబడతాడు. వానర వీరులు మొదలైన వారందరూ ఆయన సహకరించినట్టు, సహాయపడినట్లు, సుగ్రీవాదులు సహకరించినట్టు కనబడతారు. ఎందుకంటే దేవకార్యం సాధించడం కోసం, లోకరక్షణ కోసం దేవతాంశలే వానర వీరులుగా వచ్చాయి.
ఆ దేవతలందరి ప్రార్థన మేరకు దేవదేవుడైన నారాయణుడే, ఆ విష్ణువే రామచంద్రమూర్తి దిగి వచ్చాడు. కనుక మన కోసం వచ్చిన స్వామికి మనము సహాయపడాలి అనే ఉద్దేశంతో దేవతలు కూడా సహకరించారు వానర రూపాలతో తప్ప రామచంద్రమూర్తికి ఎవరి సహాయం అక్కర్లేదు. మన కోసం పెద్ద ఆయన కష్టపడుతుంటే మన వంతు సహకారం అందించాలి అనే అవసరం ఉన్నా లేకపోయినా. అదేవిధంగా రామచంద్రమూర్తి కోసం వానర వీళ్ళందరూ సహకరించారు. ఆయన ఒక్కడు సాధించగలిగిన. ఇక సీతమ్మ ఉన్నది, ఆవిడొక్కరు సాధించగలరు. మళ్ళీ రావణాసురుడితో అంటుంది, తలంచుకుంటే తగలబెట్టగలను జాగ్రత్త, కానీ రామచంద్రమూర్తి అనుమతి కాలేదని ఊరుకున్నాను అని. ఇక మా హనుమస్వామి ఉన్నాడే, ఆయన తక్కువ కాడు. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ అన్నాడు మహానుభావుడు. 1000 కొలది రావణులైనా నా ముందు నిలవలేరు అని. ఇదేది ఎగ్జాజరేషన్ కాదు, అతిశయోక్తి కాదు. అందులో హనుమంతుడు ఒక అబద్ధం ఆడు రామచంద్రమూర్తి వల్లనే, ఉన్న సత్యమే చెప్పాడు. అంటే 1000 కొలది రావణుల్ని కొట్టగలిగిన హనుమంతుడు కూడా రావణుడిని ఎందుకు కొట్టలేదు అంటే అది రాముడు చేయాల్సిన పని. తగలబెట్టగలిగి సీతమ్మ తగలబెట్టలేదు, కొట్టగలిగి హనుమంతుడు కొట్టలేదు. అది చేయవలసిన వాడు రాముడే. అందుకు రామకార్యానికి కూడా సహకరించారు. ఇంకా మనం కొన్ని కోణాల్లో చూస్తే హనుమంతుడిని రామభక్తుడు అంటాం. నిజంగా రామభక్తులుగా మనం భావన చేస్తూ హనుమంతుడిని రామభక్తులు అనుకుంటే తప్పులేదు. కానీ జాగ్రత్తగా రామాయణం చదివితే సీతారాములు హనుమద్భక్తులు అనిపిస్తుంది. ఇందులో ఏం అతిశయోక్తి కాదు, అసత్యమో కాదు. అవునా కాదో కొంచెం ఆలోచిస్తే మీకు తేలుతుంది. రేపు మా పట్ల ఎలాగో తేలుస్తాం. కనుక హనుమంతుడు సర్వజనోపకారి, రామ పుజారి, పర ఉపకారి, మహావీర్ బజరంగ బలి, సద్ధర్మచారి, సద్బ్రహ్మచారి, మహావీర్ బజరంగ బలి అన్నాడు తులసీదాస్. ఈ తులసీదాస్ గారు ఉన్నారే, ఆయన ప్రత్యక్షంగా హనుమంతుని దర్శించారు. హనుమద్ ఉపాసన్ని చేశారు. హనుమదర్గ్రహం వల్ల సీతారామలక్ష్మణుని దర్శించాడు. అందుకే హనుమంతుడు అంటే ఆయనకి చాలా ప్రీతి. అంతేకాదు, ఒకప్పుడు తులసీదాస్ పై ఒక భైరవోపాసకుడు ప్రయోగం చేశాడు. చేతబడి అంటారు కదా, అలాంటి ఒక ప్రయోగం చేశాడు, మంత్ర ప్రయోగం. దానితో తులసీదాస్ చేతులు స్తంభించుకుపోయే బాహుస్తంభనం జరిగింది. వెంటనే మహానుభావుడు హనుమంతుడు ఉద్దేశించి సంకటమోచన అష్టకం అని చేశాడు. సంకటమోచను రామదూలారి అంటూ సంకటమోచన అష్టకం చేయగానే ఆయనకి వెంటనే బాహుస్తంభనం విడిచిపోయింది. అంటే హనుమంతుడిని ఆరాధిస్తే పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరప్రయోగాలు కూడా పోతాయి. విశేషించి అవతారమూర్తులు, మంత్రమూర్తులు ఎప్పుడు తలంచుకున్నా మనల్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని ఎప్పుడో కృతయుగంలో రామచంద్ర నారాయణుడు ఉన్నాడు, నరసింహస్వామిగా వచ్చాడు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చాడు. ద్వాపర యుగంలో కృష్ణమూర్తిగా వచ్చాడు. అప్పుడు వచ్చి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు తలంచుకుంటే రారా అంటే ఇప్పుడు తలంచుకున్న వస్తారు. ఎక్కడ తలంచుకున్నా రామచంద్రమూర్తి అనుగ్రహిస్తాడు. మంత్రమూర్తి ఆ రామనామంలోనే అంత శక్తి ఉంది. ఆ సీతమ్మకే అంతే. ఆ సీతమ్మ జగన్మాత. అనుభవమని చెప్పవే సీతమ్మ తల్లి అని రామదాసు ఊరకనే అనలేదు. అంతేకాదు, మీరు ఒక్కసారి గమనించండి, ఇతర అవతారాల్లో లక్ష్మీదేవి స్వామి పక్కన ఉంటుంది, కానీ ఆవిడ పూలకు ఏమీ చేసింది ఏం లేదు. కృష్ణావతారంలో రుక్మిణీ కళ్యాణంతో అయిపోయింది. రుక్మిణీదేవి కృష్ణుడు పక్కన ఉంటుంది అంతే, కానీ కృష్ణావతారంలో ఆవిడ జోక్యం లేదు. నరసింహావతారంలో కూడా లక్ష్మీదేవి యొక్క జోక్యం ఏం లేదు. అంతా నరసింహోత్సవం చేశారు. చేసిన తర్వాత ఆయన పక్కన కూర్చొని లక్ష్మీ నరసింహ అనిపించుకున్నాడు అంతే. అమ్మవారు పక్కన ఉన్నారు, కానీ ఆవిడ చేసింది ఏం లేదు అక్కడ. కానీ రామాయణంలో అమ్మవారు లేకపోతే రామాయణం లేదు. ఆవిడ పూనుకునే చేసింది. అందుకే అంటాడు మహానుభావుడు త్యాగయ్య, మా జానకి చెట్టా పట్టగా మహారాజు అయితివి, అశోక తరుమూలనేయుండి వాని మాటలకు కోపగించి కంఠవధించకనే అట్టులుండి శ్రీనాయక యశము నీకే కల్గజేయలేదా, మా జానకి చెట్టా పట్టగా మహారాజు అయితివి. ఆవిడ తగలబెట్టగలిగి తగలబెట్టకుండా నీ చేత పని చేయించి కీర్తి నీకు తగ్గించిందయ్యా, అందుకు మా అమ్మ వల్లే నువ్వు గొప్పవాడివయ్యా అన్నాడు. అంత మాత్రానికి రాముడేం అనుకోడు అనుకోండి, ముసిముసిగా నవ్వుకుంటాడంతే. కానీ సీతమ్మ సర్వశక్తిమంతురాలు, అమ్మను ఒక్కసారి తలంచుకుంటే రక్షిస్తుందండి. అంత మహాశక్తి ఆ జగన్మాత. అంతేగాని మనం టీవీల్లో సినిమాల్లో చూసినట్టు సీత బేయాలగా దిగులుగా ఏడుస్తూ కూర్చోలేదు. ఆ తల్లి ఒక మహాశక్తి, ఒకానొక ప్రణాళికతో వచ్చింది. ఇక మా హనుమస్వామి ఉన్నాడే, ఆయనకు ప్రత్యేకత ఉంది. సీతారాములు భూమిపై అవతరించి కార్యక్రమం నిర్వర్తించి తర్వాత పరంధామానికి వెళ్ళిపోయారు. ఆ పరంధామానికి వెళ్ళిన వారు మీరు ఇప్పుడు తలంచినా ప్రత్యక్షం అవుతారు. భక్తిగా సాధకులకు నేడు కనబడుతున్నారు. లేకపోతే ఎప్పటి రాముడండి, ఎప్పటి త్యాగరాజు, ఎప్పటి రామదాసు, అదేవిధంగా ఎప్పటి తులసీదాసు, వీళ్ళు ఇప్పుడు మొన్న రామచంద్రమూర్తి దర్శనం పొందినవారు, వారి వల్ల ముక్తి పొందినవారు, వారు ప్రత్యేకించి పొందిన అనుభవాన్ని గ్రంథాలుగా రచించి మనకు అందించారు. ఇక్కడ ఒక రామచరిత మానస్ చాలదు, తులసీదాసు రామదర్శనం పొందిన అనుభూతి. అయితే భక్తితో కొలిస్తే వాళ్ళు వస్తారు.
కానీ భూమి మీద నేటికి ఉన్నటువంటి స్వామి ఎవరంటే హనుమత్ స్వామి. అందుకే కలియుగంలో ప్రత్యక్ష దైవం హనుమత్ స్వామి. ఆయన విశేషించి గంధమాదన పర్వతంలో ప్రధానంగా ఉన్నప్పటికీ మంత్రశాస్త్రం 12 చోట్ల హనుమంతుడు నేటికి ఉంటాడని చెప్పారు. అది విశేషమైన అంశం ఇక్కడ. అంటే స్వామి ప్రత్యక్ష స్వరూపంతో అక్కడ సంచరిస్తూ ఉంటాడు. హనుమస్వామికి మరో గొప్పతనం ఏంటంటే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఆయన. అందుకే ఎక్కడ తలంచినా వస్తాడు. అయితే మీరు తలంచితే పిలిస్తే కొంచెం ఆలస్యం చేస్తాడేమో కానీ రామనామం కలిపి తలిస్తే వెంటనే వస్తాడని. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అది ఊరికనే చేసిన మాట కాదండి, అది మంత్రశాస్త్రంలో శ్లోకం. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చాలా మందికి తెలియదు. అది హనుమన్ మంత్రశాస్త్రాలు చాలా ఉన్నాయి. అందులో సనత్కుమార సంహిత, పరాశర సంహిత, అగస్త్య సంహిత, నారద సంహిత మొదలైనటువంటి మంత్రశాస్త్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా 12 పురాణాల్లో హనుమంతుని కథ ఉన్నది. స్కాంద పురాణం, పద్మ పురాణం, అదేవిధంగా బ్రహ్మాండ పురాణం, శివ పురాణం, వాయు పురాణం, వీటన్నిటిలో హనుమంతుని యొక్క అవతార వైభవం, ఆయన యొక్క విశేషాలు చెప్పారు. ఇవి కాకుండా పరాశర సంహితలో హనుమంతుని యొక్క అనేక మూర్తులు, ఆయన ఉపాసించిన భక్తులు కథలు ఇవన్నీ చెప్పబడుతున్నాయి. అందున కలవు కపి వినాయకవు అని ఒక మాట ఉన్నది. కలియుగంలో మనం తరించాలంటే సులభంగా అనుగ్రహించే దైవాలు ఇద్దరే. ఒకడు కపి, ఇంకొకడు వినాయకుడు. అంటే హనుమంతుడు, గణపతి, వీళ్ళిద్దరు. ఇద్దరిలో ఉన్న సామ్య లక్షణం ఏమిటయ్యా అంటే ఇద్దరు శివతత్వంతో కూడిన వాళ్లే. 2, ఇద్దరు కూడా నర మృగ శరీరులే. అంటే సగం నరరూపం, ముఖం జంతు రూపం. ఆయనకి ఏనుగు ముఖం, ఈయనకి వానర ముఖం. ఈ 2 కనబడుతున్నాయి. ఇంకొకటి మనం సూక్ష్మంగా పరిశీలిస్తే గమనించేది ఉట్టి కథ వినడం కాదండి, కొంచెం ఆలోచించాలి. అప్పుడే దానిలోని మహిమ మనకు తెలుస్తుంది. సుందరకాండలో మీరు గమనించండి, రామకార్యం అంటే ఏమిటి? సీతమ్మని రక్షించడం, రావణ్ణి శిక్షించడం, అంతేనా? కాదు. రామకార్యం అంటే లోకరక్షణ, అది ప్రధానం. లోకరక్షణే రామకార్యం. ఈ రామకార్యంకి రాముడికే విఘ్నాలు వచ్చాయి. సీతమ్మ అపహరింపబడిన తర్వాత ఆవిడెక్కడుందో తెలియక రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడు దుఃఖిస్తూ ఉంటే తోవలో కొంతమంది మహాత్ములు కనబడ్డారు. అందులో జటాయువు ముందుగా కొంతమేరకు జాడ చెప్పి రాముని చేతిలోనే ప్రాణాలు విడిచిపెట్టి రాముని చేత ఔర్ధ్వదైహిక క్రియలు పూర్తి చేయించుకుని ఆ తర్వాత సూచన ఇస్తాడు ఎటు వెళ్ళాడు. దాని ప్రకారంగా రామచంద్రమూర్తి రాగానే అక్కడ పంపా సరోవర ప్రాంతంలో తల్లి శబరి కనబడుతుంది. ఆ శబరి రామచంద్రమూర్తి కోసం ఎదురు చూస్తోంది. ఎప్పటి నుంచి? రాముడు పుట్టక ముందు నుంచి. ఇవి రామాయణంలో కొంచెం గట్టిగా పట్టుకోవాల్సిన అంశములు. రాముడు పుట్టక ముందు నుంచి ఉంది గనకనే అంత వృద్ధురాలవిడ. రాముడు పుట్టక ముందు నుంచి రాముడి కోసం ఎదురు చూస్తుంది. అంటే రాముడు పుట్టక ముందే రాముడనే నారాయణుడు వస్తాడు అని ఆవిడకి తెలుసు. ఎందుకంటే ఆవిడకి తెలియజేసిన వాళ్ళు ఎవరంటే మతంగాది మహామునులు. ఆ మతంగాది మహామునులకి సేవ చేసినవే. ఆమె గురించి రామాయణంలో ఒక మాట అంటాడు వాల్మీకి, సిద్ధ అని. అంటే సిద్ధవనిత ఆవిడ. తపస్సిద్ధురాలండి, సామాన్యుడు కాదు, మామూలు ఆటవికురాలు కాదు ఆవిడ. మహా తపస్విని, మహాసిద్ధురాలు. వాళ్ళు యోగం చేత ఉత్తమ గతులకు వెళుతూ రామచంద్రమూర్తి వచ్చేటప్పటికి ఆహ్వానం పలకడానికి మేము ఉండలేకపోతున్నామమ్మా, మా తరపు నువ్వుండు అని చెప్పారు. అప్పటి నుంచి ఆమె రామతారక మంత్ర జపం చేస్తూ ఎదురు చూస్తుంది. ఆ తారక మంత్ర జప ఫలంగా రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై కనబడ్డాడు. అందుకే రామునికి ఆతిథ్యం ఇచ్చి అంతకు ఎన్నాళ్ల క్రితమో వెళ్ళిపోయిన మతంగ మహాముని ఆశ్రమాన్ని చూపించి రాముని సమక్షంలోనే భౌతిక శరీరాన్ని త్యాగం చేసి ఆ తల్లి ఉత్తమ లోకాలకు చేరుకుంది. ఆ వెళ్ళేటప్పుడు ఇటు నుంచి నువ్వు వెళితే అక్కడ సుగ్రీవుడనే మహానుభావుడు ఉంటాడు, ఆయన సాయంతో నీ కార్యం నెరవేరుతుంది అని చెప్పింది. అప్పుడు సుగ్రీవుడు కలవడం, ఆ సుగ్రీవుడు కలిగి ఎవరి వల్ల జరిగింది? ఆంజనేయ స్వామి వారు అక్కడే కనబడుతుంది. ఆయన కలిసిన తర్వాత రామకథలో వేగం పెరిగింది, రామకథకు ఉత్సాహం వచ్చింది. హనుమంతుడు వస్తున్నాడు అంటేనే చాలు పసివాళ్ల నుంచి పండు ముదుసళ్ళ వరకు రామాయణ కథలో ఒకానొక ఉత్సాహానికి లోనవుతారు. హనుమద్ ఉత్సాహమూర్తి హనుమంతుడు. ఆయన దగ్గరున్న గొప్ప గుణాలు సామాన్యం కాదండి, అంత దివ్యమైన గుణములు. అక్కడ వస్తాడు ఆంజనేయ స్వామి వారు కిష్కిందఘాటలో. వచ్చినవాడ చివరి వరకు ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఇక్కడ. కానీ హనుమత్ స్వామి రాకతో ఏం జరిగిందయ్యా అంటే రామకార్యానికి ఉన్న విఘ్నాలని తొలగిపోయాయి. చిట్ట చివరి లంక చేరేటప్పుడు అడ్డుకున్న విఘ్నాలను కూడా ఎంత చాకచక్యంగా వాటన్నిటిని తొలగించి బయలుదేరి చూడండి. అంటే విఘ్నాలన్నీ తొలగించి కార్యసిద్ధి కలిగించాలి అంటే హనుమంతుడే చేశాడా లేదా? నిజానికి లక్షణం దేవతల్లో ఎవరికి ఉన్నది మనకు తెలిసి? విఘ్నాలు తొలగించి కార్యసిద్ధి కలిగించేవాడు ఎవడు? వినాయకుడు కదా.
అంటే ఇద్దరు దేవతా లక్షణాలు ఒకటి కదా, ఇది గమనించవలసినది. ఈ రహస్యం ఎవరికి తెలుస్తుందంటే కథల్లో కాదు, ఉపాసకులకు తెలుస్తుంది. దేవత ఎవరికి అర్థమవుతుందంటే ఉపాసకులకండి. అంతేగాని కాలక్షేపం కబుర్లు చెప్పి నేను దేవుణ్ణి నమ్మను అంటే నీకు కనబడాల్సిన అవసరం వాళ్ళకు లేదు. గంగ దగ్గరికి వెళ్ళి మునిగిన వాడికే గంగ చెమ్మ తెలుస్తుంది, కానీ ఏలూరులో కూర్చున్న గంగ తెలియదంటే నీకు తెలియదు అంతే. అందుకే దేవత అర్థం కావాలంటే ఉపాసించాలి, గంగ తడి తెలియాలంటే గంగలో మునగాలి. లేనప్పుడు ఒట్టి కబుర్లే. అందుకు ఉపాసకులకే భగవంతుడు అర్థమవుతాడు. నీకు కావాలంటే నువ్వు ఉపాసించు. నువ్వు ఉపాసనలో బలం పెరిగితే నీకు కనబడతాడు, బలం తక్కువైతే కనబడకుండానే పనులు చేస్తాడు అంతే ఇక్కడ. అందుకని ఏ కాస్త ఆరాధన చేసినా కూడా స్వామి అనుగ్రహం తప్పకుండా మనం పొందగలం. అలాంటి మంత్రమూర్తి మనకు కనబడుతున్నాడు రామాయణంలో. రామకార్యానంతని చక్కబెట్టేశాడు మహానుభావుడు. హనుమద్ ఉపాసకుల్లో గొప్పవాడు అన్నమాచార్యులు వారు. అన్నమాచార్యులు రచించిన హనుమత్ కీర్తనలు అని ఒక దగ్గర రీసెర్చ్ చేసి పట్టుకుంటే ఎన్ని రహస్యాలు కనబడతాయండి. ఒట్టి రామాయణం చదివితే హనుమత్ కీర్తనలు అన్నమాచార్య రచించిన అర్థం కావు కూడా. కొన్ని ఘట్టాలు ఎక్కడి నుంచి తెచ్చాడు అనిపిస్తుంది. అప్పుడు ఈ సంహితా శాస్త్రాలు చదివితే, మంత్రశాస్త్ర సాధన చేస్తే అన్నమయ్య కీర్తనలు అర్థమవుతాయి. హనుమంతుల్లో విష్ణువు ఎక్కడున్నాడు, హనుమంతుల్లో బ్రహ్మ ఎలా ఉన్నాడు, హనుమంతుల్లో రుద్రుడు ఎలా ఉన్నాడు, హనుమంతుల్లో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, అంటే వేదము చెప్పినటువంటి సర్వదేవతలు హనుమంతుల్లో ఉన్నారు అనేటటువంటిది మహానుభావుడైనటువంటి అన్నమాచార్య వారు దర్శించి అనుభవించారు. ఆయన ఆ కారణం చేత హనుమత్ కీర్తనల్లో ఆయన చూపించారు. ఇక మహానుభావుడైన తులసీదాసు ప్రత్యక్షంగా చూశాడు కదా. అందుకే జై హనుమాన్ జ్ఞాన గణ సాగర్ జయ కపీ లోక ఉజాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ అని స్తుతిస్తూ శంకర సువర్ణ కేశరీ నందన హనుమద్ అవతార రహస్యాలన్నీ పెట్టాడా లేదా ఆయన. అంతేకాదు, ఎవరైతే హనుమంతుడు భక్తులు అవుతారో ఔర మనోరథ జోకోయులావై సోయి అమిత జీవన ఫలపావై అని చెప్తూ ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి అని చెప్పాడే లేదా. అది హనుమద్ ఉపాసన వల్ల ఆయన అనుభవించాడండి. అద్భుతమైన దివ్య ఫలితాలు పొందాడు. అందుకే మొత్తం దేశమేంటి ప్రపంచం మొత్తం హనుమాన్ చాలీస మహామంత్రంలా మిగిలిపోయిందంటే తులసీదాస్ ఎంత ధన్యుడండి. బయటకు చూస్తే హనుమాన్ చాలీస ఒక 40 చౌపాయిలు, కానీ లోపలంతా మంత్రశాస్త్రమే. అందుకు హనుమద్ ఉపనిషత్తు అని చెప్పాలి.